నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 4వ అధ్యాయము. వేదవ్యాసుడు వ్యాకులచిత్తుడై చింతించుట. 31వ శ్లోకము. కిం వా భాగవతా ధర్మాన ప్రాయేణ నిరూపితాః ప్రియాః పరమహంసానాం త ఏవ హ్యచ్యుత ప్రియాః. భగవత్ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు పరమహంసలకు అనగా భాగవతోత్తములకు మిక్కిలి ప్రీతికరములు. అవియే భగవంతునకు ఇష్టములైనవి. నేను ఇంతవరకును భగవత్ సాక్షాత్కారమునకును సాధనములైన భాగవత ధర్మములను ప్రధానముగా వర్ణింపలేదని తోచుచున్నది. బహుశా అదియే నా అసంతృప్తికి కారణము అయి ఉండవచ్చును. 32వ శ్లోకము. తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య కిత్యతః కృష్ణస్య నారదోభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతం. వ్యాసమహాముని ఇట్లు ఖిన్నుడై ఉండగా అదే సమయమున దేవర్ష్యగు నారదుడు ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. 33వ శ్లోకము. తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః పూజయామాస విధివన్నారదం సురపూజితం. నారద మహాముని తన కడకు ఏతించుట గమనించి వ్యాసుడు వెంటనే ఆయన యొక్క ఆ మహాత్మునకు ఎదురేగను. ఇంద్రాది దేవతల నుండి పూజలను అందుకొనున్నట్టి దేవర్షి నారదునికు వ్యాసుడు విద్యుక్తముగా అతిథి సత్కారపూర్వకముగా పూజించెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే చతుర్థోధ్యాయః. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమనందలి ప్రథమస్కందమనందలి 4వ అధ్యాయం. ధన్యవాదములు.